మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. ఆ సరస్సు తీరమున 2 దోణెలు ఉన్నాయి. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. అది ఉదయకాలము, అది రాత్రంతా కష్టపడ్డామని చెప్తున్నాడు కాబట్టి ఉదయకాలం అని చెప్తాం. వారందరూ కష్టపడగా, వాళ్ళ అనుభవం అంతా కష్టపడగా, వాళ్ళ అనుభవము వాళ్ళని ఓడించింది, వాళ్ళ అనుభవము వాళ్ళని బ్లాక్ చేసేసింది, వాళ్ళ అనుభవము వారిని ముందుకు అడుగు వేయనీయలేదు, ఒక్క చేప కూడా పడలేదు. సో వాళ్ళు వలలు కడుక్కుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎన్ని దోణెలు ఉన్నాయి అక్కడ? 2 దోణెలు. నెక్స్ట్ 3వ వచనంలో ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం లోపలికి త్రోయమని అడిగారు. ఎక్కడి నుంచి? దరి నుండి. ఎక్కడి నుండి? దరి నుండి లోపలికి, అంటే ఆ నీళ్ళలోనికి కొంచెం త్రోయు అని అడిగి ఆ దోణిలో ఎక్కి కూర్చొని, పర్టికులర్గా సీమోను దోణె అడిగారు. సీమోనుదైన దోణె అడిగి ఎక్కి ఆ దోణికి కూర్చోగా సీమోను కొంచెం లోపలికి అలా నెట్టాడు. ఆ దోణిని లోపలికి నెట్టినప్పుడు ప్రభు ఆ దోణిలో కూర్చొని జన సమూహంలో ఆయన మీద పడకుండా వాళ్ళ నుండి కొంచెం డిస్టెన్స్లో ఉండి వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉన్నారు. జన సమూహములకు ఏం చేస్తున్నారు? వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరలా క్రింద చూడండి, 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, ఇప్పుడు ఆయన బోధించుట చాలించిన తరువాత, ఈ మాటలు 3 మాటలు ఉన్నాయి ఆ వచనంలో, జాగ్రత్త చూడండి. బోధించడం అయిపోయిన తర్వాత, ఫినిష్, ఆఫ్టర్ ఫినిషింగ్ ద సర్మన్. అండ్ ద సెకండ్ వన్, రెండవది, నీవు దోణిను లోతునకు నడిపించి. ఎక్కడికి నడిపించాలి? దేనిని? ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నారు? సీమోనుతో, సీమోను పేతురుతో. ఏమని మాట్లాడుతున్నారు? దోణిను. సరే, దోణిని ఎక్కడికి నడిపించాలి? లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. బోధించుట చాలించిన తర్వాత నీ దోణిను లోతునకు నడిపించి, లోతునకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చేపలు వేయాలి. 5వ వచనం. ఏలినవాడ ఏమంటున్నాడు? ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలను వేసునని ఆయనతో చెప్పాను. ఈ భాగం మీకు అర్థమైందా? దోణిను లోతునకు నడిపించాలి, లోతున మాత్రమే వల వేయాలి. మీకు అర్థమైందా ఈ భాగం? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దోణిని ఎక్కడికి నడిపించాలి? లోతుకు నడిపించి ఏం చేయాలి? వల వేయాలి. పడ్డాయా చేపలు? సరే, ఈ భాగం అలా పెట్టుకుందాం. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ఇప్పుడు 12వ వచనం. ఆ భాగంలో మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు అడిగాడు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని అడిగారు. 12వ వచనంలో అబ్రహాం అలాగనే చేయగా, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెనుతీయలేదు కనుక నాకేమర్థమైంది? దేవునికి ఏమర్థమైంది? దేవునికి భయపడేవాడు. అసలు దహన బలికి దేవునికి భయపడడానికి ఏం సంబంధం? విశ్వాసానికి లేదా దహన బలికి ఏంటి సంబంధం? విశ్వాసానికి విధేయతకి ఏంటి సంబంధం? ఈ 2 భాగాలు 2 సెట్ అవ్వవు. కానీ నాకు చదివిన ఆ నీళ్లు పేతురు లోతునకు నడిపించడం, ఇక్కడ దేవుడు అడిగిన ఒక్కడై ఉన్న కుమారుని దహన బలిగా అర్పించడం అనే భాగం. ఈ 2 విషయాలు 2 డిఫరెంట్ వరల్డ్, 2 వేరు సంఘటనలు, వేరు జీవితాలు. కానీ ఆ రెండింటిలో నుండి ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆలోచించండి. దహన బలి అడిగాడు దేవుడు, ఇచ్చేసాడు. అందులో భయం ఎక్కడ కనపడుతుంది? దహన బలి అర్పించగా ఇందువల్ల నువ్వు నాకు భయపడవాడు అని నాకు అర్థమైంది అంటున్నాడు దేవుడు. విశ్వాసానికి దహన బలికి ఏం సంబంధం? విశ్వాసానికి దహన బలికి ఏం సంబంధం?
నీ మాట చొప్పున వలలు వేస్తాము అని అంటే ప్రభు మాటకి లోతులకు పోవడానికి ఏం సంబంధం ఉందా? సంబంధం ఉందా? ఇక్కడ బయట ఉండగానే చేపలు పడతాయంటే అవన్నీ రావా? లోతులకి పోవాలా? పేతురు రాత్రంతా అలసిపోయాడు కదా, అక్కడ నిలబడి చేపలు వస్తాయి నీ దగ్గరికి అని అంటే రావా? ఆ సరస్సులో ఉన్న చేపలన్నింటికి ఆజ్ఞాపిస్తే అవి వచ్చి పేతురు ధోనిలోనికి, పేతురు వలలోనికి వచ్చి పడవా? పేతురే పోవాలా లోపలికి? లోతులకే వెళ్ళాలా? పేతురే వలయ్యాలా? వల వేస్తేనే పడతాయా చేపలు? అక్కడ ఈ పేతురు భాగంలో పేతురుకు, ఈ 22 అబ్రహాము భాగంలో అబ్రహాముకు ఒక చిన్న విషయాన్ని దేవుడు నేర్పాలనుకున్నారు. కానీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అత్యవసరమైన విషయము అది. ఏంటంటే మన విశ్వాసము, దేవుని యందు మనకు ఉన్న విశ్వాసము మనలను విధేయత యొక్క లోతుల్లోనికి తీసుకువెళ్ళాలి. మన విశ్వాసము విధేయతకు కొన్ని లోతులు ఉన్నాయి, కొన్ని లెవెల్స్ ఉన్నాయి. విధేయతకి కొన్ని లెవెల్స్ ఉన్నాయి, కొన్ని లోతులు ఉన్నాయి, కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. అయితే ఆ అట్టర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బాటమ్, అట్టర్మోస్ట్ అంటే అసలు అట్టడుగు స్థాయిలో ఉంటుంది ఒక విధేయత. అదే రిక్తమైన విధేయత. అట్టడుగు భాగంలో ఇంకా అసలు నా అనేది కానీ, నేను అనేది కానీ, నా బొమ్మ కానీ, నా ముఖం కానీ, నా రూపం కానీ, నా అనేది అసలు ఉండదు. ఇంకా అసలు దానికి సంబంధమే ఉండదు. ఆ విధేయత యొక్క లోతైన లోపల భాగానికి అబ్రహామును తీసుకువెళ్ళడానికి, ఆ అట్టడుగు భాగానికి అబ్రహామును తీసుకువెళ్ళి అక్కడ నుండి లోపల పునాదుల నుండి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయాలి అనేది దేవుని ఇష్టమైన ప్రణాళిక. మన విశ్వాసము మళ్ళా జాగ్రత్తగా చెప్తున్నాను. మనకు దేవుని మీద కలిగిన విశ్వాసం, మనకు దేవుని మీద గల విశ్వాసము మనలను విధేయత యొక్క లోపలి భాగాలకు లోపలికి తీసుకెళ్ళాలి. విధేయతకు లెవెల్స్ ఉన్నాయి. కొంతమందికి 100 సార్లు చెప్తే అర్థమైంది, వింటారు, చేస్తారు, కానీ దాని విధేయత అన్నావా? ఎప్పటికైనా వింటారు కదా అని అన్నావా? విధేయత అదే. కొంతమంది ఇప్పుడు చెప్తే నా వల్ల కాదంటారు, తర్వాత అది విధేయత అన్నావా? కొంతమంది ఇప్పుడు చేస్తాము అని అంటారు, తర్వాత అది విధేయత అన్నావా? కొంతమంది వీలు పడినంత వరకు ప్రయత్నిస్తారు, ఇక వీలు కాలేదా త్రో ఇట్, వదిలేస్తారు. దాని విధేయత అన్నావా? విధేయతలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. విధేయతలో చాలా రకాలు ఉన్నాయి. విశ్వాసంలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మనం దేవుని వాక్యానికి అమ్మో అది చేయకపోతే నా మీద నీ కీడు వస్తుందేమోనని భయపడి చేస్తాం, భయపడి విధేయత చూపిస్తాం. మనం చూపించే విధేయత అన్ని రకాలైన విధేయతలలో నిజంగా పరిశుద్ధమైన విధేయత ఏదో మనం కనుక్కోవాలి, మనం గమనించాలి. పరిశుద్ధమైన విధేయత ఒకటి ఉంటుంది, అది పరిశుద్ధమైన భయముతో కలుగుతుంది. ఆ విధేయత అనేది పరిశుద్ధమైన భయముతో. ఏదో ప్రార్థనకు పోతున్నాము, వాక్యం చదువుతున్నాము, దేవుడు పెట్టినా అనుకుంటున్నాము అని అలవాటుగా కూడా చాలా వాక్యాలకు విధేయత చూపిస్తున్నాం, కానీ అది విధేయత అనబడదు. వాక్యానుకూలముగా విధేయత అనబడదు. ఇక్కడ అబ్రహాము భాగం మనం గమనించినప్పుడు అబ్రహాముని దేవుడు విధేయత యొక్క అటమోస్ట్ లెవెల్లోనికి తీసుకువెళ్ళాలని అలా టచ్ చేశాడు దేవుడు. అబ్రహాం
పరిశోధించాడు. 22వ అధ్యాయంలో పరిశోధించు అనే మాట ఉంది కదా, దానికి మూల భాష హీబ్రూలో నిస్సా. ఏంటిది? పలకండి. నిస్సా అంటే రుజువు చేయడం. పరిశోధించడం అంటే రుజువు చేయడం, నిరూపించడం. ఏంటి? తప్పు, ఏదైనా తప్పు చేస్తాడేమో, వినడా అనే ఆ తప్పును నిరూపించడానికి కాదు. అప్పటి వరకు దేవుడు అతనిలో, అబ్రహాములో ఎలాంటి మెలకువలు, ఎలాంటి సుగుణాలు నేర్పుతూ వచ్చాడో వాటన్నిటిని ఒక్కసారి అట్లా కదిలించి వాటిని దిట్టపరచడానికి, వాటిని స్ట్రాంగ్ చేయడానికి, వాటిని సిమెంట్ హార్డ్గా చేయడానికి, కాంక్రీట్గా చేయడానికి అట్లా కదిలించిన పరిశోధన అది. నిస్సా అంటే నాశనం చేసే పరిశోధన కాదు, గట్టిపరిచే, బలపరిచే, స్ట్రెంగ్తన్ చేసే పరీక్ష. అందుకే దేవుడు ఆ టెస్ట్ ఇచ్చాడు అబ్రహాం. యూ హ్యావ్ టు గో డీపర్, డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. లోపలికి, లోతునకు. మనం కూడా మన విధేయత యొక్క లోతైన భాగాలకు వెళ్ళాలి. మన విధేయత ఎంతో లోతైనదిగా ఉండాలి. పైపైన విధేయత కాదు, పైపైన చూపించే నమ్మకం కాదు. ఏదో ఒక చిన్న మాటకి విధేయత చూపించి మనం సమరపడిపోకూడదు, మనం ఆనందపడిపోకూడదు. విధేయత యొక్క లోతుల్లోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళగలిగిన వారు చాలా కొద్ది మంది. ఒక 100 మంది ప్రభువును వెంబడిస్తే చాలా కొద్ది మంది అంత లోతుల్లోనికి వెళ్ళగలరు. అందరూ వెళ్ళలేరు, పైపైన రాలిపోతారు. కానీ మనం దేవుని దగ్గర ఏమడగాలంటే, అబ్రహాము ఎంతో లోతులకు తీసుకెళ్ళావో విధేయత కనపరచడానికి నన్నంత లోతుకు తీసుకువెళ్ళాయ్యా. ఇక నాకంటూ ఏమి ఉండకూడదు, నాదంటూ ఏమి ఉండకూడదు. అబ్రహాము తన జీవితంలో ఏదైనా త్యాగం చేయగలడు, కానీ వృద్ధాప్యంలో కలిగిన సంతానాన్ని కూడా త్యజించగలడా? వృద్ధాప్యంలో కలిగిన సంతానం మంచి ఒక వయస్సుకి ఎదిగాడు, ఒక యవన ప్రాయానికి ఎదిగాడు, వారసత్వం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంత సిద్ధపాటులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నాకు దహన బలిగా అంటే పూర్తిగా బుడద చేసేయడం, నాకు దహన బలిగా అర్పించమంటే మూవ్ అవుతాడా అబ్రహాము? కదులుతాడా? అబ్రహాంలో విధేయత కొంచెమైనా కదులుతుందా? దేవునికి తెలుసు. ఎందుకనంటే అన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాం అందుకోసమే ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. వన్స్ అగైన్ హీ వాంటెడ్ టు ప్రూవ్, yes, you will fear me, you will show your reverence towards me. నువ్వు నాకు భయపడతావని నాకు తెలుసు. ఇందువలన నాకు భయపడుతున్నావని కనబడుతుందని అంటే ఏదో అక్కడ దహన బలి అర్పించినందువల్ల కాదు. దహన బలి అర్పించినందువల్ల అబ్రహాం దేవునికి భయపడేవాడని దేవునికి తెలిసింది అని కాదు. Even before he sacrificed Isaac, God knew that Abraham will do whatever he says, whatever he commands. ఇసాకుని బలిగా అర్పించు అని అడిగినప్పుడు అబ్రహాం అర్పించక ముందే తెలుసు దేవునికి అబ్రహాం పోయి అలా చేస్తాడు అని. విశ్వాసం యొక్క లోతుల్లోనికి, విధేయత యొక్క లోతుల్లోనికి ఈ రాత్రి మన విశ్వాసము మనల్ని అంత లోతుల్లోకి తీసుకెళ్తుందా? మన విశ్వాసం అంత లోతుల్లోకి తీసుకెళ్తుందా? వెళ్ళగలదా అంత లోతుల్లోనికి? దేవుని కొరకు ఏమైనా చేయగలగడానికి, ఏదైనా చేయగలగడానికి, ఏదైనా ఇవ్వటానికి, ఏదైనా వదులుకోవడానికి, తన రక్తాన్ని వదులుకోమంటున్నాడు దేవుడు. తన వృద్ధాప్యంలో ఉన్నాడు, తన రక్తాన్ని, తన బిడ్డని వదులుకోమంటున్నాడు, బూడిద పాలు చేయమంటున్నాడు. కానీ అబ్రహాము నేర్చుకున్న విశ్వాసము అతను తీసుకువెళ్ళింది లోతులోని. మనల్ని తీసుకెళ్తుందా మన విశ్వాసం? ఎంత
లెంత్ వరకు తీసుకెళ్ళగలదు. మన విశ్వాసము మనలను, మన విధేయత మనల్ని ఎంత లోతుల్లోకి తీసుకెళ్ళగలదు. అబ్రహాం జీవితంలో అట్టడుగు భాగం అదే, ఇంకా ద లాస్ట్ పాయింట్ అదే. ఇంకేం లేవు అబ్రహాం జీవితంలో, లాస్ట్ ఫైనల్ పోర్షన్ అదే. వెయిట్ చేశాడు దేవుడు కూడా, ఒక వయసు వచ్చేంత వరకు వెయిట్ చేసి 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 ఇప్పుడు ఇవ్వగలవాలి కుమారుని. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా, ఏ టైంలోనైనా అబ్రహాం రెడీ. మన విశ్వాసము మనల్ని అంత లోతులోకి తీసుకెళ్ళాలి, మనల్ని అంత అట్టడుగు భాగానికి. ఇక మనకంటూ ఉండకూడదు ఏమి. మనం అనుకోవడానికి దేవా నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు, నిన్ను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించగలను, నీకు తప్ప నేను ఇంకెవరికి లోపడగలను అని మన వాక్యం విని 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 అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి అనుకుంటాం అలాగా, నేను దేవుడికి లోపడకుండా ఉంటానా, నేను ఎందుకో లోపడను అని అనుకుంటాము. కానీ ఒకసారి మన రహస్యపు హృదయాల లోపలికి మనం తొంగి చూసుకుంటే, మన నిజ జీవితాన్ని మనం తొంగి చూసుకుంటే, మన రహస్యపు ఆంతర్యంలోకి తొంగి చూసుకుంటే, నిజంగా ఆ లెవెల్స్కి మనం వెళ్ళగలమా? అంత రిక్తముగా విధేయతను మనం కనపరచగలమా? ఇప్పుడు పేతురు భాగానికి వస్తే, నీతో నిన్ను లోతులకు తీసుకువెళ్ళు, అక్కడ వలవై అక్కడ నీకు చేరవడం. దీవెనలన్నీ లోతులోనే ఉన్నాయి, ఆశీర్వాదాలన్నీ లోతులోనే ఉన్నాయి. పైపైనే ఉండవు, పైపైన అన్ని చచ్చిపోయి తేలి ఆడుతూ ఉంటాయి పైన. కానీ నీకు లోతుల్లో ఉన్న సంపాదిస్తాను కదా అని ప్రభు అంటే, పేతురు వెళ్ళగలిగాడు చూడండి ఆ లోతులకు. నాట్ ఎవ్రీవన్ కెన్ డూ దాట్. అనుభవజ్ఞులు ఎవరో పని చేయరు. జాలరి మంచి అనుభవం కలిగిన వాడు పేతురు. ఉందా అనుభవం? ఉందా అనుభవం? అసలు అది ఆయన వృత్తిలో అనుభవం లేకుండా ఎందుకుంటుంది? ప్రభు మాట అప్పుడే వింటున్నాడు, జనసమూహాలకు ఆయన ఏమో వాక్యం చెప్తా ఉన్నాడు. మరి పేతురు ఏం విన్నాడో తెలియదు, కానీ నీ ధోరణి లోతునకు తీసుకువెళ్ళు, నడిపించు అని అంటే మాట్లాడలేదండి. ఇంకా అసలు రెండో మాట లేదు, తీసుకువెళ్ళాడు ప్రభుని లోతునకు, ఆ లోపలికి తీసుకువెళ్ళాడు. అక్కడ పేతురు వెళ్ళింది ఆ సరస్సు లోపలికి కాదు. యేసు ప్రభు వారు పేతురు హృదయం లోపలికి, ఎంత లోతులోనికి పేతురు దృష్టిని తీసుకువెళ్ళారో, పేతురు కూడా అలాగే వెళ్ళి చూశాడు తన హృదయం లోతులోనికి. అందుకే అంటాడు, నేను పాపాత్ముడిని. అక్కడ వాక్యం విడిన జన సమూహమే ఉన్నారు. మరి వాళ్ళకి వాళ్ళ పాపం తెలిసిందో లేదో తెలియదు. కానీ పేతురుని పట్టుకొని, పేతురుని దర్శించి మన లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళాలి, నువ్వు లోతులకు వెళ్ళాలి, నువ్వు లోతులకు వెళ్ళి అక్కడ నీ నెట్ ఓపెన్ చేయాలి, నీ హృదయం లోతులకు వెళ్ళాలి, నీ నమ్మకం లోతులకు వెళ్ళాలి. ప్రభువు పేతురు విషయంలో ఎంత లోతులకు చూడగలిగారో, పేతురు కూడా అంత లోతులకు చూడగలిగాడండి. వాక్యం తెలియదు, ఏమి తెలియదు, కానీ జస్ట్ ఏలినవాడు అన్న గౌరవంతో వెళ్ళాడు అంత దూరానికి. నీ మాట చొప్పున రాత్రంతా ప్రయాసపడ్డాక అనే ప్రయోజనం లేదు, అయినను నీ మాట చొప్పున వేస్తారు వాళ్ళ. ప్రభు తీసుకువెళ్ళాడు పేతురుని, పేతురు లోపడ్డాడు. ప్రభు తీసుకువెళ్ళాడు పేతురుని, నువ్వు పద లోపలికి వెళ్ళాలి, నువ్వు లోతులకు వెళ్ళాలి అని అంటే ఓకే ఒబేడు, విశ్వాసం చూపించాడు, విధేయత చూపించాడు. మిగిలిన వాళ్ళందరూ బయట ఒడ్డునే ఉన్నారు. దేవుడు నిన్ను ఎంత లోతులకు తీసుకెళ్ళగలడు? నిన్ను తీసుకెళ్తాడా లోతులకు? దేవుడు నన్ను లోతులకు తీసుకెళ్ళగలడు.
అని నమ్మకం నీకుందా? అందరినీ లోపలికి తీసుకెళ్ళలేడు, అందరూ పోలేరు లోపలికి. పేతురు వెళ్ళగలిగాడండి, పేతురు వెళ్ళగలిగాడు. ప్రభు మాట లోతుల్లోనికి వెళ్ళగలిగాడు. ప్రభు మాట దోణిని లోతులకు నడిపించుకోనంటే ప్రభు లోతు, ఆ డీప్, ప్రభు దృష్టిలో ఆ లోతు ఎంతో, ఆ బాటం వరకు వెళ్ళగలిగాడు పేతురు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట యొక్క డీపెస్ట్ వరకు మనం వెళ్ళగలమా? మన మనసు వెళతారా? మన ఆలోచనలు అంత లోతులకు వెళతాయా? అయిపోయినట్లా తారట్లాడుతూ ఉంటామా? ఒకట్లా తడుముకుంటా లోతులకు వెళ్ళాలండి. నిజంగా దేవునితో నడిచే వ్యక్తిని, దేవుని ఇష్టపడే వ్యక్తిని ఖచ్చితంగా అంత లోతునికి తీసుకెళ్తాడు ఆయన. అందరిని తీసుకెళ్ళలేడు. అయితే ఆ గుంపులో నీవు నేను ఉంటావా? మనకు ఆ ధైర్యం కావాలి. దేవుడు నన్ను లోతులకు తీసుకెళ్తాడు అనే ధైర్యం, ఆ నమ్మకం కావాలి. దేవుడు నన్ను తీసుకెళ్తాడు లోతులకు. పరీక్ష కూడా చేసుకోవాలి. నన్ను తీసుకెళ్తాడా? నన్ను తీసుకెళ్తే నేను ఒప్పుకుంటానా? కొంతమందిని ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన లోతులకు తీసుకెళ్ళడానికి, కానీ ఒళ్ళరు, ఒక్కరు. మీరు ఒళ్ళకపోతుంది అంటారు ఆయన. నువ్వు ఒప్పుకుంటావా నిన్ను లోతులకు తీసుకెళ్ళడానికి? కానీ లోపలే ఉన్నాయి దీవెన, సంపద, ఆశీర్వాదం. ఆయన స్వరూప దర్శనము లోతుల్లో ఉంది, బయట కనపడదు. ఆ కొండ బయట ఉన్న వాళ్ళకి ఏమర్థమైంది ఆయన రూపం? అక్కడికి వెళ్ళాలి కదా. నా యొద్దకు వచ్చి అతడు ఉండు, నీకే వాళ్ళతో ఏం బోధించాలో నేను నీకు నేర్పిస్తాను. ఆయన సభలో నిలవాలంటే ఆయన ముఖం ఎదుట నిలవాలంటే వెళ్ళాలి కదా లోతుల్లోనికి. ప్రవసనతలు వేడుకోదు, దేవా నన్ను లోతుల్లోనికి తీసుకువెళ్ళయ్యా, నన్ను లోతులకు నడిపించు, నన్ను దర్శించు. నాకు అంత విశ్వాసం కావాలి. నా విశ్వాసము విధేయత యొక్క లోతులోనికి, అట్మోస్ట్ బాటమ్, అట్లీ బాటమ్ అన్నమాట, డీపెస్ట్ బాటమ్ అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు. అంత అట్టడుగు భాగానికి లోతునకు నన్ను తీసుకువెళ్ళండి, నాకు నేర్పండి, నన్ను నడిపించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయం దేవుడి మాటలు అన్ని మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ